అపోస్తలుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయము 25వ వచనం. అమ్మమ్మ వినండి. అందరికీ జీవం అంటే ఇప్పుడున్నటువంటి మనకి జీవాన్ని అనుగ్రహించింది ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన అందరికీ జీవమును ఊపిరిని, దేవునికి స్తుతి కలుగును గాక. మన దేవుడు మనకు ఊపిరిని, జీవమును, అంతేగాక ఒక మనిషికి ఏదేది కావాలో, ఏదేది అవసరమో ఆ ప్రతిదీ కూడా దేవుడు తనను ప్రేమించినటువంటి బిడ్డలకు, తను ప్రేమించిన వారికే మాత్రమే కాక పక్షపాతము లేకుండా దేవుడికి అందరికీ అనుగ్రహించినట్లుగా వాక్య ఆధారం ఉంది. అంటే ఈ లేఖనాల ప్రకారం మనం అర్థం చేసుకోవాల్సింది